Good morning to every teacher and parents and students. Happy inform me. I'm heartily congratulations to all teachers. Effort పిల్లలకు మంచి క్రియేటివిటీని అందించడానికి ఈ సైన్స్ ఫేర్ ని ఏర్పాటు చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ డయాగ్రామ్స్, మోడల్స్ నేను ఎక్కడ చూడలేదు. ఇది యాక్చువల్గా ఎమిలీ కరికులం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే జనరల్గా నాకు యాక్చువల్ అంటే ఐడియా లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చాలా అద్భుతంగా ఉంది అనిపించింది నాకు. పిల్లల్లో కూడా మంచి సృజనాత్మకతతో వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు, వాళ్ళ ప్రాజెక్ట్ గురించి కూడా చేసినారు. వాళ్ళ కృషి చాలా అద్భుతము. చిన్న పిల్లలు, ఎల్కేజీ నర్సరీ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయి చేసినారంటే ఐఎమ్ వెరీ కంగ్రాచులేషన్స్ టు టీచర్స్ అండ్ కరెస్పాండెంట్స్. ఒక ఇంట్రెస్ట్ కలిగే రీతిలో ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినారు, చాలా సంతోషంగా ఉంది. సార్ కరెస్పాండెంట్ సార్ కుర్నేల్ సార్కి నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ పిలిచినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ సార్. మరిన్ని ఇటువంటి సైన్స్ ఫేర్లు మళ్ళీ బాగా జరగాలని నేను మళ్ళీ మనవి చేసుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా అంటే నేను ఈ స్కూల్ ఇలా తయారు చేసినారు బాగా టీచర్స్ అంటే నాకు చాలా వెరీ యాజ్ ఎ సైన్స్ టీచర్గా అప్రిషియేట్ చేయలేకపోతున్నాను. అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఈ సైన్స్ డే సందర్భంగా మా కోటప్ సార్, ఆనంద్ సార్ వచ్చినందుకు చాలా సంతోషము. మోస్ట్ సీనియర్లు మన నెహ్రూ స్కూల్లో మంచి హార్డ్ వర్కర్స్ కూడా. నేను చెప్పిన వెంటనే, పిలిచిన వెంటనే తప్పకుండా వస్తాము. మీకు హెల్ప్ చేయకుండా మేము ఎవరికి చేస్తాం చెప్పండి. మీ స్కూల్ కూడా చాలా బాగా డెవలప్ కావాలని కోరుకొని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఈ ఇద్దరు సార్ గారికి నా యొక్క పూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. A fantastic morning to you, sir. Today we are all celebrating National Science Day. On this day we made a project that is solar system. We explain about 8 planets one by one. Solar system. Solar system is a system of a sun. అంటే సూర్యుని యొక్క కుటుంబాన్ని సోలార్ సిస్టమ్ అని అంటాము. And solar system is a collection of planets, moons, asteroids, meteoroids. అంటే గ్రహాలతోటి, మెట్రాయిడ్స్ తోటి, వాటితో అన్ని కూడా కలిసి ఉంటాయి. ఇది ఫస్ట్ ప్లానెట్, మొదటి గ్రహం మెర్క్యూరీ. ద ఇండియన్ నేమ్ ఆఫ్ మెర్క్యూరీ ఈస్ బుధ గ్రహం అని అంటాం మనం. ఇట్ ఈస్ ద నియరెస్ట్ ప్లానెట్ ఫర్ ద సన్. మన సూర్యుడికి దగ్గరగా ఉండే ప్లానెట్ ఇది. దిస్ ఈస్ వీనస్. వీనస్ ఇస్ ద హాటెస్ట్ ప్లానెట్ అండ్ వీనస్ ఇస్ ద బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్. ఇది చాలా వేడిగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ వెలుతురుని కూడా ఇస్తుంది, ఎక్సెప్ట్ ఫర్ ద సన్ అండ్ ద మూన్. దిస్ ఈస్ అవర్ హోమ్ ప్లానెట్ ఎర్త్. The Earth is the densest major body in the solar system. It is the third planet for the sun. మన భూమి అనేది సూర్యుడికి మూడో దగ్గర ప్లానెట్. And 71% of Earth surface is covered with water. 71% వరకు ఎర్త్ లోనే ఉండే భూగ్రహం అంతా, ఎర్త్ లో ఉండే నేల మొత్తం నీళ్ళనే ఆక్రమించుకుని ఉంటది. And oxygen was present on its surface, on its atmosphere. Oxygen కూడా దీనిలో ఉంటుంది. This is Mars. Mars appear red color is due to the presence of iron oxides. Mars అనేది ఎర్రగా ఉంటుంది ఎందుకంటే ఐరన్ ఆక్సైడ్స్ అనేవి మార్స్ లోపల ఉంటుంది. It is coolest planet. ఇది చాలా చల్లగా ఉండే ప్లానెట్. Now remaining planet explained by partner Viranji. Good morning, sir. My name is Viranji. Now I explain other planets. This is a Jupiter. Jupiter is the fourth brightest object in the sky and biggest planet of the solar system. This is a Saturn. Saturn is the sixth planet from the sun and second largest. This is a Uranus. Uranus is the third largest planet of the solar system and seventh planet from the sun. Last and final planet, eighth planet Neptune. Neptune is the eighth planet from the sun and fourth largest by diameter. Okay. Thank you for visiting this project, sir. ఈ ప్రాజెక్ట్ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నా పేరు కావ్య, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మా స్కూల్లో సైన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాము.
నా ప్రాజెక్ట్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. సోలార్ అంటే సూర్యుని నుంచి వచ్చేది, విండ్ ఎనర్జీ అంటే గాలి నుంచి వచ్చేది. సోలార్ ఎనర్జీ, wind energy. Solar energy provides sun and heat water. Wind energy renewable energy source. This is solar, this is wind energy, this is light, heat water, river. ధన్యవాదాలు. Good morning, sir. My name is V. Mokshamayla. I am studying 7th standard. My school name is Emily Curriculum English Medium School. Today we are celebrating Science Day. First of all, I wish you National Happy Science Day. My project name is air pollution. Air pollution is caused by the release of harmful substances into the air from unnatural human-made sources. Example: household combustion devices, motor vehicles, industrial facilities, and last one is forest fires. Here example is cars and industrial facilities, chemical production, volcanic eruption, burning garbage. I am in English. In air pollution is released in here formula is CO2. CO2 meaning is carbon dioxide and sulfuric acid, nitric acid and etc. Here save plants and save water. Thank you. Good morning, sir. My name is Dina Mixer. I am studying 9th standard at English Medium School. Today my topic is heart. This is heart. Heart pumps blood throughout the body by contraction in electrical signals. The electrical signal called cardiac condition system. It controls the heart rate and rhythms. This is right side of the heart. Receives deoxygenated blood from the body to pump to the lungs to pick up a fresh oxygen. This is left side of the heart. Receives oxygenated blood from the lungs to pick up to pump it to the body. Thank you, sir. Good morning, sir. Today is Science Day. I wish you happy National Science Day. Today we made a project that is carbon purification. My name is Jishira, studying 8th standard in MD Curriculum English Medium School. This is carbon purification. Carbon purification model demonstrates how activated carbon can filter harmful gases and pollutants. Polluted air is passed through a bed of activated carbon. The carbon decontaminates in the air come into contact with the carbon surface and proves decontaminates both to the activated through a process called absorption. Deactivated carbon traps the contaminates air to remove them from air or water. Thank you. Good morning, sir. My name is K. Sandesh. I am studying 9th standard at MD English Medium School. Today is Science Day. My topic is branches of biology. Father of anatomy is Andreas Vesalius. Anatomy means it's an animal, sir. Father of ecology is Alexander von Humboldt. Ecology is study of relationship of living beings, plants and animals with environment, also called environmental biology. Molecular biology. Father of molecular biology is Linus Pauling. Molecular biology means study of nature of biomolecules and the interactions in organism. Father of taxonomy is